రాగి తోప మీరెప్పుడన్నా ట్రై చేశారా? చాలా బావుంటుంది. ఇది పాతకాలం నాటి రెసిపీ అనమాట. మన పెద్దవాళ్ళు దీన్ని రెగ్యులర్‌గా తినడం వల్ల వాళ్ళు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. నడునొప్పితో బాధపడేవాళ్ళు. దీన్ని కొద్ది కాలం పాటు తినడం వల్ల నడుము నొప్పులు తగ్గిపోతాయి. బాలింతరాళ్ళకి దీన్ని కొద్ది కాలం పాటు పెట్టడం వల్ల పిల్లలకి సరిపడా పాలనేటివి పడతాయన్నమాట. ఇంకా కండరాలు కూడా చాలా దృఢంగా తయారవుతాయి. కాల్షియం ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ రాగుల్లో. కాబట్టి తరచూ తినడం వల్ల చాలా మంచిది. పిల్లలకి అలవాటు చేయండి. ఇందుకోసం మనము ఒక కప్పు రాగి పిండిని తీసుకొని 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లానికి 3 కప్పులు నీళ్ళు పోసుకొని బాగా కరిగించుకొని వడకట్టుకొని తీసుకోవాలి. తర్వాత బెల్లం నీళ్ళు కరుగుతున్నప్పుడు కలిపెట్టుకున్న రాగి పిండి నీళ్ళు కూడా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మధ్య మధ్యలో 2, 3 స్పూన్లు నెయ్యి వేసుకుంటూ ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుతూ ఉంటే చిక్కబడిపోతుంది. ఇలా వేడిగా తింటేనే ఇది చాలా బాగుంటుందన్నమాట. మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. మా ఇంట్లో తినరు కాబట్టి నేను వేయలేదు. జస్ట్ గార్నిష్ కోసం మాత్రమే వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. హాలిడేస్‌లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది.